కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపూడికి చెందినటువంటి ప్రిస్కిల్లా అనే యువతి బజాజ్ కంపెనీ ఉద్యోగి అయితే ఇప్పుడైతే బలవత్మరణం అయితే అనేక అనుమానాలకైతే తావు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలా తను బలవత్మరణంగా చేస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఓ పక్కన తను చనిపోవడానికి కారణాలు అనేక అనుమానాలైతే రేకెత్తిస్తున్న పరిస్థితి ఓ పక్కన ఉంటే, ఇప్పటికే తనకు సంబంధించిన కొలీగ్స్ తనని ఏదైతే తను ఈ విధంగా బలవత్మరణానికి పాల్పడుతున్నటువంటి ఒక ఫోటో కూడా ప్రస్తుతం ఆ ఫోటోతో పాటు తనకు స్నేహితులు ఎవరైతే ఉన్నారో కొలీగ్స్ కూడా తనని కాపాడే ప్రయత్నం అయితే కూడా చేశారు. ప్రధానంగా దానికి కారణం ఒక ఆడియో టేప్ కూడా వైరల్ అవుతుంది. తన స్నేహితులు ఎవరైతే ఉన్నారో తనతో పాటు పనిచేసినటువంటి సహ ఉద్యోగులు తను బజాజ్ కంపెనీలో పనిచేస్తున్నప్పటికీ మిగిలిన వారు కూడా ఆ ఐడిఎఫ్సి కంపెనీలో అంటే మిగిలిన ఒక షాప్లో ఉన్నారంటే వివిధ కంపెనీలకు సంబంధించిన ఫైనాన్సర్లు ఉంటారు. అందులో భాగంగానే తనైతే బజాజ్ కంపెనీలో పనిచేస్తున్న నేపథ్యంలో ఐడిఎఫ్సి దాంట్లో కూడా మిగిలిన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో అలాగే నాగేంద్రతో పాటు నరేంద్రతో పాటు అలాగే మరొక చిన్నబాబు అనే వ్యక్తి, ముఖ్యంగా కుటుంబ సభ్యులు ప్రధానంగా ఆరోపణలు తను చనిపోయేటప్పుడు వీళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారు, వాళ్ళకి ఎలా తెలిసిందనేది కూడా అనేక అనుమానాలు అయితే రేకెత్తిస్తున్న నేపథ్యంలో ఇదే విషయం తన ఏదైతే కాపాడే ప్రయత్నం చేశామని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో నరేంద్రతో పాటు అలాగే చిన్నబాబు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ప్రిస్కిల్లా మృతికి సంబంధించిన ఆ రోజు ఏం జరిగింది, తనని కాపాడే ప్రయత్నం ఏ విధంగా చేశారు అనేది తెలుసుకునేందుకు ప్రస్తుతం ఎవరైతే నరేంద్రతో పాటు అలాగే ఆ చిన్నబాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళకైతే తను ప్రిస్కిల్లా ఫోన్ చేయడంతో పాటు తన ఆపదలో ఈ విధంగా నేను కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాను అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మొదటిగా తనకైతే ఫోన్ చేశారు. తనతో అసలు ఏం జరిగింది, తను ఎన్ని గంటలకు ఫోన్ చేసింది, ఆ రోజు ప్రిస్కిల్లా తనకే ఎందుకు చేయవలసి వచ్చిందో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేంద్ర ఉన్నారు, మాట్లాడదాం. చెప్పు నరేంద్ర, అసలు ఏం జరిగింది ఆ రోజు, ఆ ప్రిస్కిల్లా మీకు ఎందుకు ఫోన్ చేసింది? అంటే తను కూడా యూనిఫామ్లోనే ఉంది బలవత్మరణానికి పాల్పడే సమయంలో కూడా. అసలు ఆ రోజు ఏం జరిగిందమ్మా? ఆ రోజు మార్నింగ్ నాకు 9కి కాల్ చేశారు. ప్రిస్కిల్లా కాల్ చేసింది. కాల్ చేసి ఏమైంది అంటే నేను ఏడుస్తూ మాట్లాడింది. ఏమైంది చెప్పు అంటే ఏడుస్తూ నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నానురా, ఇంకా నేను బతకలేను అని మాట్లాడింది. ఏమైంది ఎందుకు అని మాట్లాడుతుండగా ఒక ఫోటో పెట్టింది నాకు. ఆవిడ హ్యాంగ్ చేసుకున్నట్టు ఫోటో పెట్టింది. ఫోటో పెట్టిన వెంటనే నేను రియాక్ట్ అయ్యి, ఏంటి ఈ పిచ్చి పనులు, ఇలా చేయొద్దు, ఇలా చేస్తే తప్పు, ఇలా ఏమైంది ఏంటి అని అడిగాను. అడిగిన తర్వాత అమ్మాయి ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూనే ఉన్నాక తర్వాత నా సహా కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కాల్ మాట్లాడించాక కొంతసేపు అమ్మాయి మాట్లాడింది. తర్వాత అమ్మాయి కాల్ కట్ అయిపోయింది. కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అలా 6 టైమ్స్ కాల్ చేసాం, ఎక్కడా కూడా అమ్మాయి కాల్ లిఫ్ట్ చేయలేదు. సో ఈ టైంలో నాకు ఒక కాల్ వచ్చింది. దొరబాబు అనే వ్యక్తి నాకు కాల్ చేశాడు. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి నరేంద్ర అని మాట్లాడదాం. అవును నరేంద్ర, మీరు ఎవరంటే నేను దొరబాబు అన్న. అయితే చెప్పండి అని. ఇలాగ అమ్మాయి నాకు వీడియో కాల్ ఏదో చేసింది, ఫోటో ఏదో పెడుతుంది, నాకు ఇలా ఎందుకు పెట్టింది నాకు తెలీదు అని చెప్పాడు. సో చెప్పుని వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ప్రిస్కిల్లా ఇంటి అడ్రస్ మాకు ఎప్పుడు తెలియదు. సో తెలియకపోవడం వల్ల పిఠాపురంలో ఉన్న చిన్నబాబు మా కొలిక్, ఆయన పిఠాపురం కాబట్టి దగ్గరలో ఉంటాడు కాబట్టి ఆ పర్సన్ని మేము ఫోన్ చేసి ఒకసారి వెళ్ళి తీసుకొచ్చే స్టోర్కి, ఇంట్లోనే ఉంది, ఇలా ఫోటో పెడుతుంది, మాకు భయంగా ఉంది, ఒకసారి వెళ్ళి తీసుకొచ్చే, పర్సన్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి తీసుకొచ్చే వెళ్ళు అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు తన అడ్రస్ మొత్తం అన్ని కూడా తనే చెప్పాడు, దొరబాబు అనే వ్యక్తి చెప్పాడు. దొరబాబు అనే వ్యక్తి అడ్రస్ చెప్పడం జరిగింది. ఇవి మేము కాల్ రికార్డ్స్ కూడా మేము పోలీసులకి అందజేయడం జరిగింది. అమ్మాయి మాతో మాట్లాడిన కాల్ రికార్డ్స్, అలాగే దొరబాబు మాట్లాడిన కాల్ రికార్డ్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. అంటే దొరబాబు అనే వ్యక్తి కూడా మీతో పనిచేసే వ్యక్తినా లేదంటే? ఆ అబ్బాయి ఎవరో కూడా మాకు తెలియదు. సో మా నంబర్ ఎవరి దగ్గర తీసుకుని నాకు కాల్ చేయడం జరిగింది తప్ప అంతకన్నా ముందు పరిచయం అయితే లేదు, మాకు పరిచయం లేదు. అంటే ఇప్పుడు ఈ అతను కూడా ఏదో మీతో పాటు పనిచేసే బజాజ్ కంపెనీలో ఉద్యోగి ఇలా అంటారు. మీరేంటి మీ ఇద్దరు కూడా? మేము ఐడిఎఫ్సి పర్సన్స్. ఆయన బజాజ్ అంటున్నారు, అది ఎంతవరకు మాకు తెలియదు. సో ఆ పర్సన్స్ వాళ్ళు చెప్పడం మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన బజాజ్ అని తెలిసింది మరి. సో మేము ఐడిఎఫ్సి, మేమిద్దరం కూడా ఐడిఎఫ్సి. సో మా పక్కన ఉన్న అమ్మాయి బజాజ్, ప్రిస్కిల్లా అనే అమ్మాయి బజాజ్. సో మాతో పాటు పనిచేసే కంపెనీ, మేము చేసే కంపెనీతో పాటు మాకు పక్కన ఉన్న కంపెనీ. మీరు వేరే బజాజ్ కంపెనీ అంటే రెండు వేరే బజాజ్, మీరేమో ఐడిఎఫ్సి కంపెనీ నుంచి పనిచేస్తున్నారు ఇద్దరు కలిపి అక్కడ? ఒక 10 months నుంచి పనిచేస్తాం. 10 months అంతే.
ఓకే. మరి తను ఈ విధంగా అంటే తను అంటే ఎక్కడైతే ఇక్కడికి రాలేదు, స్టోర్‌కి రాలేదని మీరు ఆమె ఫోన్ చేసారా? అమ్మాయే ఫోన్ చేసిందండి. అమ్మాయి ఫస్ట్ కాల్ చేసింది మాకు. అమ్మాయే నాకు ఫోన్ చేసి ఇలా ఏడుస్తూనే మాట్లాడింది. సో, ఏడుస్తూ మాట్లాడిన టైంలోనే అమ్మాయి నాకు ఒక ఫోటో పెట్టింది. హ్యాంగ్ చేసుకున్నట్టు ఫోటో పెట్టింది. సో, మేము అది కంగారు పడి ఏంటి అని అడిగినప్పుడు ఏడుస్తూనే ఉంది తప్ప అది రీజన్ ఏంటి, దానికి కారణం ఏంటి అనేది ఇంకా తెలియాలి. అది మాకేం చెప్పలేదు అమ్మాయి. సో, ఇలాగ ఫ్రెండ్స్‌తో మాట్లాడిస్తే అమ్మాయి ఏమైనా మానేస్తుంది, ఇలాంటి ప్రయత్నాలు మానేస్తుందని మేము ఫ్రెండ్స్‌తో కూడా చెప్పించాం. సో, అమ్మాయి అప్పటికి మాట్లాడింది. మా కన్వర్సేషన్ జరిగింది మా ఫ్రెండ్స్‌తో, మా వాళ్ళతో. తర్వాత ఇంకా అమ్మాయి ఇంకేం అంటే ఇప్పుడు మీపై కూడా అనేక అనుమానం అంటే రకరకాల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బజాజ్ కంపెనీ వాళ్ళే దీనికి ప్రధాన కారణం. అలా ఇలా ఈ రకాలుగా చెప్పుకొస్తున్నారు. అంటే మీరు ఓన్లీ ఐడీఎఫ్‌సి సంబంధించి మీకు సంబంధం లేదు. మేము ఓన్లీ ఐడిఎఫ్‌సి మాత్రమే. మేము ఒక ఫ్రెండ్‌గా మాకు ఇలా ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చిందని మేము ఒక ఆవేశంతోటే మేము మాట్లాడడానికి అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నం చేసాం తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు చూసాను అందులో మీకు చాలా మీకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తల్లి అన్న తర్వాత తిడుతుంది. అవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా ఏదో మాటల సంభాషణ జరిగినట్టున్నాయి. అవునండి, జరిగిందండి. ఇలాగా వాళ్ళ అమ్మ అంటుంది. అవును మమ్మీ, మదర్ అన్నకి అంటుంది, మీ అమ్మే కదా అనింది, ఇందులో ఏమీ బాధపడకు, స్టోర్‌కి వచ్చేయి మాట్లాడుకుందాం. చాలా నచ్చ చెప్పే ప్రయత్నం చేసాం మేమైతే. బట్ ఆ అమ్మాయి ఎప్పుడు ఏడుస్తూనే మాట్లాడుతుంది తప్ప మేము చెప్పే మాట ఎప్పుడు కూడా వినలేదు. సో, ఇలాగా అమ్మాయి ఇంకా ఫోన్ కట్ చేయడం వల్ల మేము వెళ్ళడం జరిగింది. అంటే ఆ టైంలో మరి కనీసం పోలీసులు చెప్తే కొంచెం ఇటువంటి ఆలోచన అప్పుడు మీకు తట్టలేదు? మాకు ఎటువంటి ఆలోచన తట్టలేదండి. ఇందులో నా ఫ్రెండ్ ఏదైతే ఉందో అది కష్టంలో ఉంది. మేము కాపాడదామని ప్రయత్నించాం. ఎక్కడ కూడా మేము ఇలా పోలీసులకు చెప్పాలి, అంబులెన్స్ నేను తర్వాత చిన్నబాబు అని ఇంటికి వెళ్ళాక నేను ఫోన్ రికార్డులో ఇలా అన్నయ్య చనిపోయిందిరా, ఇలాగ యాంక్ చేసుకుని ఉందిరా అని చెప్పాడు. చెప్పినప్పుడు మీకు ఆడియో రికార్డ్స్ ఉంటాయి. అంబులెన్స్కి ఫోన్ చేయి, ఎవరైనా పక్కింటి వాళ్ళని రమ్మను అని చెప్తూనే ఉన్నాం. సో, అప్పటికి మేము కాకినాడ నుంచి స్టార్ట్ అయిపోయాం. అప్పటికి చిన్నబాబు అనే వ్యక్తి అక్కడికి వెళ్ళాం. చిన్నబాబు చెప్పిన వాళ్ళు అప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు మీతో? ఇలాగా కాల్ కన్వర్సేషన్ ఉండగానే అబ్బాయి అడ్రస్ దొరబాబు అనే అబ్బాయి అడ్రస్ చెప్పడంతో కాల్ కన్వర్సేషన్ ఎక్కడ ఆగలే. అలా వెళ్తూనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళి డోర్ తీసే ఉన్నాయని అన్నాడు. ఒకసారి అడ్రస్ చెప్పింది దొరబాబు. అడ్రస్ చెప్తూ ఫోన్లో కూడా మాట్లాడుతాను, ఇంకో వ్యక్తి మాట్లాడుతున్నారు. దొరబాబు అడ్రస్ చెప్పాడు. ఒకసారి చూడరా, డోర్లు తీసే ఉన్నాయి అంటున్నావు కదా, ఒకసారి చూడంటే అప్పటికి అనియా యాంక్ చేసుకుందని గట్టిగా ఏడవడం జరిగింది. మాకు కంగారు పడ్డాం. తర్వాత దొరబాబు అనే వ్యక్తి ఇంకా అప్పటి నుంచి కాల్లో కట్ అయ్యాడు. ఇంక తర్వాత మాట్లాడలేదు, ఎవరో మాకు ఫోన్ చేయలేదు. సో, మేమే కాకినాడ నుంచి అప్పటికే వచ్చేయడం జరిగింది. అప్పటికే బాడీని అంటే భయపడంతోటో ఏదో బాధతోటో వెంటనే కిందకి దింపేశాడు. అప్పటికి మేము వచ్చి అక్కడ చూసేసరికి అలాగే పడి ఉంది. సో, అప్పటికప్పుడు మేము అలా ఏడుస్తూ ఉండగా పోలీసులు వచ్చారు. వచ్చి ఇక్కడ కాదు, పెద్ద పిఠాపురం తీసుకెళ్ళాలి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి అన్నప్పుడు మేము బైక్ మీద తీసుకెళ్ళి వెళ్ళాం. చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అక్కడికి అంబులెన్స్కి ఫోన్ చేయమని చెప్తుండే, ఎవరు గంట పడుతుంది, అంబులెన్స్ రావడానికి గంట పడుతుంది అని కూడా జరిగింది, అక్కడ చెప్పడం జరిగింది మాకు. అందుకే మేము వెంటనే ఆలోచించకుండా బైక్ మీద తీసుకుని వెళ్ళిపోయాం పిఠాపురానికి. చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేము బైక్ టైంలో మీరు కిందకి దింపిన సమయంలో సిపిఆర్ కూడా చేశారన్న? సిపిఆర్ చేయడం జరిగింది, వాటర్ కొట్టడం జరిగింది. బట్ ఎటువంటి స్పందన లేదు అమ్మాయి దగ్గర నుంచి మాకు. సో, ఇలాగ మేము బైక్ మీద తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళడం కూడా జరిగింది. మాతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. మాకు ఆ పోలీసులే పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పింది కూడా. అప్పటికి ఏమన్నా కొంచెం లేదండి, అప్పటికి ఈ ప్రయత్నం చేసాం, బట్ ఎటువంటి లేదు. చూసాం మన నరేంద్ర యొక్క మాటల్లో విన్నాం. తను ఫోన్ సంభాషణ తానే ఫోన్ చేసింది. నాకు చాలా భయంగా ఉంది, నేను ఇంకా ఇలా చనిపోతున్నానంటూ కూడా ఒక ఫోటో పెట్టడం. ఆ ఫోటో చూసి తనైతే భయపడి తను కాపాడే ప్రయత్నంలో భాగంగా తనతో కూడా మాట్లాడారు. అంతేకాకుండా తనతో నచ్చచెప్పి తల్లి అన్న తర్వాత తిడుతుంది, ఈ విధంగా పెద్దలు మందలిస్తుంటారు, ఇటువంటి దానికి నువ్వు చిన్నపిల్లవు కాదంటూ అనేక విధాలుగా తనకు నచ్చచెప్పే ప్రయత్నం అయితే నాగేందర్ అయితే చేశారు. తన తోటి కొలిక్ అంటే ఏదైతే అదే కంపెనీలో తన బజాజ్ కంపెనీలో పనిచేస్తూ
పనిచేస్తుంది. తను ఐడిఎఫ్సి బ్యాంక్‌లో పనిచేస్తున్న తనతో పాటు ఒక 6 నెలలుగా జర్నీ చేస్తున్న నేపథ్యంలోనే ఈ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే ఆ స్టోర్‌లోకి వచ్చి మాట్లాడుకుందాం. అక్కడి నుంచి ముందు ఆ యొక్క పరిస్థితులను నువ్వు బయటకు పడు అంటూ కూడా ఇతను ఎంతో నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆ ఆడియో టేప్ కూడా క్లియర్‌గా ఉంది. ఇదే విషయం కూడా పోలీసులకైతే చెప్పారు. ఆయన మాటలో ఏం జరిగిందో ఆ రోజు అనేది కూడా విన్నాం. కానీ ఆ దగ్గరలో ఉన్నటువంటి పిఠాపురంలో అంటే గొల్లపోలికి పిఠాపురం దగ్గర కాబట్టి తన కాకినాడ నుంచి రావడం ఆలస్యం అవుతుందని ఎవరైతే తనకి ఉన్నటువంటి చిన్నబాబుకి దగ్గరలో ఉన్న పిఠాపురంలో ఉన్న చిన్నబాబుకి అయితే ఈ సమాచారం చెప్పారు. చిన్నబాబు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇతనికి ఎప్పుడు ఫోన్ వచ్చింది, అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా ఆ రోజు నువ్వు ఆయన ఫోన్ చేసిన తర్వాత నువ్వు ఏమన్నారు, అసలు ఏం జరిగింది? నాకు 10:16కి కాల్ వచ్చింది సార్. నాకు నరేందర్ నుంచి కాల్ వచ్చి ఇలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, సూసైడ్ చేసుకుంటాను అది మాట్లాడుతుంది, నువ్వు వెళ్ళు తొందరగా వెళ్ళి నువ్వు తను తీసుకొచ్చే అని చెప్పడం జరిగింది. నేను వెంటనే బయలుదేరి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అడ్రస్ తెలియదన్నా, మరి నేను అలాగే వెళ్ళానంటే ఈ లోపల వేరే అతనికి కాల్ కలిపితే అతను నాకు అడ్రస్ చెప్పాడు. అతను దొరబాబు అంట. అతను అడ్రస్ చెప్తే లైన్లో ఉండగానే వెళ్ళాను. ప్రిస్కిల్లా ఎన్నాళ్ళ నుంచి తెలుసు నీకు జనరల్‌గా? నేను ఐడిఎఫ్సిలో జాయిన్ అయ్యి 4 మంత్స్ అవుతుంది. 4 మంత్స్ నుంచి నాకు తెలుసు. అవునండి. మీరు ఎక్కడికి పని చేస్తారా? ముగ్గురు ఒకే చోట? ముగ్గురం ఒక చోట పనిచేస్తామండి. ఐడిఎఫ్సిలో నేను పనిచేస్తాను. రిలయన్స్ డిజిటల్ ఎస్ఆర్ఎంటీ మాల్లో పనిచేస్తాను నేను. ఈ దొరబాబు అనే వ్యక్తి, ఆ దొరబాబు అనే వ్యక్తి ఎవరు కూడా మాకు తెలియదండి. నాకు అతను ఎవరో కూడా తెలియదు. నాకు అడ్రస్ తెలియదన్నా ఎలాగ వెళ్ళనని కూడా చెప్తే ఆ అబ్బాయి నాకు నరేంద్ర కాల్ కలిపాడు. కాల్ కలిపి ఇలాగ వెళ్ళంటే ఆ అబ్బాయి నాకు అడ్రస్ చెప్పాడు. పలానా ఇదిలోకి వెళ్ళు, పలానా చోటకి వెళ్ళు అని చెప్పి ఆ అబ్బాయి చెప్తే నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ ఎవరు లేరు, బయట 2 లేడీస్ కూర్చున్నారు. లోపలికి వెళ్ళాను. అడ్రస్ కరెక్ట్గా చెప్పాడు. లోపలికి వెళ్తే డోర్ లోపలలోనే ఉన్నాయి. అక్కని బయట నుంచి పిలిచాను. 2-3 సార్లు పిలిచాను, కానీ రెస్పాన్స్ లేదు. ఏం రెస్పాన్స్ లేదని లోపలికి వెళ్ళి చూస్తే అక్క హ్యాంగింగ్లో ఉంది. నేను అప్పుడు వెంటనే భయపడిపోయాను. నేను వెంటనే కంగారు పడిపోయి అక్క హ్యాంగింగ్లో ఉందని కాల్లోనే ఉన్నారు. అప్పటికి కాల్లోనే ఉన్నారు. కాల్లోనే ఉన్నారు. నేను వెంటనే బయటకు పరిగెట్టుకుంటూ వచ్చి ఆ 2 లేడీస్కి ఇలాగ అక్క ఎలా చేసుకున్నదండి ప్రిస్కి అక్క అంటే ఎవరెవరని వాళ్ళు కంగారు పడ్డారు, అంతేకాని ఎవరు పట్టించుకోలేదు. తర్వాత నాకు అప్పుడు కాళ్ళు ఉన్నారు కదా, ఏదో చీర ఇప్పి బ్రతికే ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పి నేను ఇప్పి సిఆర్పి అది చేశాను. వాటర్ ముఖం మీద కొట్టాను. రూమ్లోకి వెళ్ళగానే తన పొజిషన్ ఎలా ఉంది? తన లోపలికి వెళ్ళగానే హ్యాంగింగ్లో ఉంది సార్. హ్యాంగింగ్లో ఉంది. 4 బయటకు ఉంది. అంటే నాకు కాల్ చేసి కూడా ఎంతసేపు అవ్వదు కదా, నా ప్రయత్నం నేను చేశాను. నా కొలిక్కు నాకు అక్క అని పిలుస్తాను కాబట్టి ఇంకా బ్రతికి ఛాన్స్ ఉంది అన్నట్టుగా నేను ఇప్పేసి సిఆర్పి అది చేశాను. సిఆర్పి అది చేసి వాటర్ ముఖం మీద కొట్టి అక్కని చాలా ప్రయత్నం చేశాను. అప్పటికి బయట వాళ్ళకి చెప్పాను, మొత్తం అందరికీ చెప్పాను. కానీ ఎవరు హ్యాంగింగ్లో ఉన్న బయట వాళ్ళకి చెప్పారా ఇలా జరిగింది ఇలా అని చెప్పేసి? వాళ్ళు వచ్చిన తర్వాత మీరు వెళ్ళారు? లేదండి, నేను చెప్పానండి. చూడగానే నేను వాళ్ళకి చెప్పాను, బయటకు వచ్చి చెప్పాను. చెప్పిన తర్వాత నాకు ఆల్రెడీ కాళ్ళు ఉన్నారు కదా, మా వాళ్ళు కాళ్ళు ఉండి ఇప్పే నాకు అర్జెంట్ ఏదో చెయ్యి నువ్వు అంటే నాకు కంగారులో పోలీసులకు చేయాలన్న ఆలోచన అయితే తట్టలేదు, అంబులెన్స్ చేయాలి అంటే నేను అది చూడగానే నాకు కంగారు వచ్చిందండి. కంగారు వచ్చి అడవాడు పడిపోయి ఇంకా ఇప్పేసానండి. ఇప్పేసి సిఆర్పి అది చేసి బతికించాలన్న అది హెల్ప్ చేశానండి. చేస్తే అక్కడ అప్పటికి చలనం లేదు, అక్కలో చలనం లేదండి. నేను అందరికీ చెప్పానండి. చెప్పడం తన దగ్గర బాడీ దగ్గరికి ఎవరు రాలేదండి, అక్క దగ్గరికి ఎవరు రాలేదండి. అక్కడి నుంచి బయట నుంచి చూడడం, అలాగ మేడ నుంచి చూడడం, ఆ ఇంటి వెనకాల వాళ్ళకి దగ్గర వాళ్ళు అంట, వాళ్ళకి చెప్పాను. వాళ్ళకి చెప్తే వాళ్ళు కాల్స్ బయట కూడా కాల్స్ చేస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గరికి రాలేదు, అసలు బాడీ దగ్గరికి అయితే రాలేదు. ఎవరు లేరండి, ఒక్కరే ఉన్నారు. ఒక్కరు ఉండడంతో నేను ఇంకా ఏం చేయాలి అందరికీ చెప్పానండి. చెప్పినా సరే ఎవరు సపోర్ట్గా రాలేదు, ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. నేను ఒక్కడే అయిపోయాను అక్కడ. ఒకవేళ తోటి ఉద్యోగి కాబట్టి, సహ ఉద్యోగి కాబట్టి కాపాడే ప్రయత్నం చేశానండి. నాకు కొలిక్ కాబట్టి నేను వదిలేసి వెళ్ళిపోలేను కదండి. ఈ లోపల నాకు కాల్లోనే ఉన్నారండి. అప్పటికి నరేంద్ర కాల్లోనే ఉన్నాడు. అప్పటికి కాల్లోనే ఉన్నాడు. నేను ఇప్పేసి సిఆర్పి కింద పడుకోబెట్టి సిఆర్పి అది చేశాను. ముఖం మీద నీళ్ళు తట్టాను, చేశాను, అన్ని చేశానండి. అప్పటికి చలనం లేదు తనలో. అప్పటికి బయట అందరికీ చెప్పానండి, ఎవరో తనను పట్టించుకోలేదు, అలా వదిలేశారు. ఈ టైంలో ఈ ఒక 1/2 అవర్ 25 మినిట్స్ 1/2 అవర్ అవుతుంది. మా వాళ్ళు వచ్చారు. మా వాళ్ళు వచ్చిన 5 మినిట్స్కి పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బయట వాళ్ళు అక్కడ వాళ్ళు ఇచ్చినట్టున్నారు. నేను ఇవ్వలేదు. ఇంకా ఆ టెన్షన్లో ఆడియో టేప్ లో కూడా ఏడుస్తూ అక్క అక్క అని చాలా షాక్ గురై కూడా ఉన్నాం. అవునండి షాక్ గురై ఉన్నాను. నేను ఒక ఏం చేయాలో తెలియకపోతే మా వాళ్ళు వచ్చారండి. ఒక 25-30 మినిట్స్లో వచ్చారు. 1/2 అవర్లో వచ్చిన 5 మినిట్స్లో పోలీసులు వచ్చారు. రాగానే వాళ్ళు వెంటనే పిఠాపురం హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలని చెప్పి బండి మీదే తీసుకెళ్ళిపోయారు. నేను నాతో పాటు వచ్చిన ఇంకో ఉన్నారు కదండి, మా వాళ్ళు తీసుకెళ్ళామని. తీసుకెళ్ళి పిఠాపురం హాస్పిటల్ తీసుకెళ్ళగానే వాళ్ళు అక్కడ డిసైడ్ చేశారండి అమ్మాయి చనిపోయిందని చెప్పి. అవునండి, అదే నేను జరిగింది. ఇంకొకటి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ నా మీద నేను కాపాడడానికి ప్రయత్నం చేశాను తప్ప మేము వేరే విధంగా ఏం చేయలేదండి.
వాళ్ళ వల్ల మా ఫ్యామిలీ అంతా చాలా సఫర్ అవుతుందండి. మేము సహోద్యోగులు, మేము మాకు కాపాడుకోవడానికి నా తమ్ముడు అని పిలుస్తుంది ప్రిస్కి అక్క, నేను అక్క అని పిలుస్తాను. ఎంత కాపాడుకోవడానికే చేస్తాను తప్ప తన ఇది నేను చేసినట్టు. ఆ దొరబాబు అనేవాడు కూడా ఎవడో మాకు తెలియదండి యాక్చువల్గా, అసలు తెలీదు. అంటే మీరు పని చేసేటప్పుడు ఇద్దరు దొరబాబు ఎప్పటికప్పుడు రావడం కానీ ఇటువంటి సందర్భాలు ఏమైనా జరిగాయా? నేను చూడలేదు, ఆ అమ్మాయి మాకు తెలిసేలాగా ఎప్పుడు కలవలేదు, మమ్మల్ని మాకు ఎప్పుడు పరిచయం కూడా చేయలేదు తను. తను ఇలా ఫోన్లు మాట్లాడుకుంటుంది అంతే తప్ప మాకు ఎప్పుడు దొరబాబు ఇదిగో అని చెప్పి మాకు ఎప్పుడు తను పరిచయం చేయలేదు. అంటే ఇప్పుడు ఆ దొరబాబు అనే వ్యక్తి డైరెక్షన్లోనే మీరు ఇంటికి వెళ్ళడం జరిగింది. అడ్రస్ కూడా ఇప్పుడు దాకా తెలియదు. తెలియదండి, అడ్రస్ కూడా మాకు తెలియదు. దొరబాబు అనే వ్యక్తి ఇతను కాల్ చేశాడంట. ఇంతకుముందు ఆ ఫోటో పెట్టాడు అవన్నీ నాకు తెలియదండి. ఇంతకుముందు వీళ్ళ మధ్య డిస్కషన్ జరిగింది, ఇలా మాట్లాడుకున్నారన్న విషయం నాకు తెలియదండి. నాకు తర్వాత తెలిసింది. నేను అక్క ఇలా చేసుకుంటుందంటేనే వెంటనే బయలుదేరి వెళ్ళానండి. నేను కాపాడదన్న ఉద్దేశంతోనే వెళ్ళానండి. అంటే అతను బజాజ్ కంపెనీలో ఏమైనా చేస్తాడు అతను, మీరు ఐడిఎఫ్సి అంటున్నారు. అతను దొరబాబు అనే వ్యక్తి బజాజ్ అది తెలియదు సార్ మాకు. ఆ అబ్బాయి ఎవరు అన్నది కూడా మాకు తెలియదు. ఆ అబ్బాయి ఎక్కడ చేస్తాడు, ఎక్కడ ఉంటాడు అన్నది కూడా మాకు తెలియదండి. ఆ అబ్బాయి ఎలాగ ఉంటాడు అన్నది కూడా తెలియదు మాకు. ఇప్పుడే మేము అసలు చూడలేదండి ఆ అబ్బాయిని. ఏమంటున్నారు కుటుంబ సభ్యులు అయితే మీ అందరి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు తెలుసు ఇలా జరిగింది. ఆ దొరబాబుతున్న నైట్ ఫోటోలు కూడా చూపిస్తున్నారు. అంటే మీరు సహ ఉద్యోగిని కాపాడే ప్రయత్నం చేశారు. తను మరి కుటుంబ సభ్యులు ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నారు, పోలీసులు ఏమన్నారు మీతో మాట్లాడారు? మా కుటుంబ సభ్యులు మాతో ఇంకా ఏమి ఇంటరాక్ట్ అవ్వలేదండి, ఇంకా మాట్లాడలేదు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు నేనేదో చేశాను అన్నట్టుగా పోర్ట్రేట్ చేస్తున్నారు. నాకు ఫ్యామిలీస్ ఉంటాయి కదండి, నాకు మా ఇంట్లో నాకు సఫర్ అవుతున్నారు. కాపాడదామన్న ప్రయత్నంలో నేను వెళ్ళాను. నాకు నరేంద్ర కాల్ చేస్తే నేను వెళ్ళి అక్కడ కాపాడదామన్న ప్రయత్నం చేశాను అంతే తప్ప నేను ఏమీ చేయలేదండి. వాడికి ఆ దొరబాబు అన్న వాడికి నాకు కూడా అసలు సంబంధమే లేదు. ఆడెవడో కూడా ఇప్పటికీ నా కాల్ లిస్ట్ చెక్ చేసుకోమంటే ఇస్తాను. అట్లా ఎప్పుడు నా కాల్ కానీ అసలు నాకు ఆడెవడో కూడా తెలియదు నాకు. పోలీసుల డేటాలో కాల్ నెంబర్స్ డేటాలు ఇప్పుడు బోల్డ్ తీసే. అవునండి, కావాలంటే నా మీద ఏదన్నా మీకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నా మీద ఏదైనా అమ్మలు ఉంటే నా ఆఫీస్కి వచ్చి అందరు ఎంక్వైరీ చేసుకోమనండి, పర్వాలేదు. అంటే నేను వాళ్ళ వల్ల నా ఫ్యామిలీ సఫర్ అవుతుందండి. నిజ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుకోకూడదు కదండి, అదండి. మరి ఇప్పుడు ఈ పోలీసులు ఏమంటున్నారంటే ఈ విషయం జరిగిందంతా మీరు చెప్పారు కదా, జరిగిందంతా పోలీసు వాళ్ళకి ఎవిడెన్స్తో సహా మా కాల్ రికార్డ్స్ అన్ని పోలీసు వాళ్ళకి సబ్మిట్ చేసామండి. జనరల్గా అంటే ఈ రికార్డింగ్ జనరల్గా ఎప్పుడు జరుగుతూ ఉంటాయా ఇవి ఏమన్నా? అంటే మీ సంభాషణలో ఏదైనా బిజినెస్ ట్రాన్సాక్షన్లో తేడాలు వస్తాయని దీంతో ఈ రికార్డింగ్ చేస్తుంటారు? లేదండి, వాళ్ళ ఆటో రికార్డ్ చేసుకుంటామండి. ఎందుకంటే మాకు ఫైనాన్స్ అండి, ఏదైనా కలెక్షన్స్ ఇష్యూ అన్నీ వస్తాయి కాబట్టి కలెక్షన్ వాళ్ళతో మాట్లాడగలిగి రికార్డింగ్ ఆటో రికార్డింగ్స్లోనే ఉంటాయి అందరూ. ఇవ్వండి మంచి చేయడానికి కాపాడే ప్రయత్నం చేసినందుకు ఈ విధంగా నిందలు పడవలసి వస్తుందంటారు. అవునండి, వాళ్ళు మంచి చేయడానికి వెళ్తే ఇప్పుడు నా మీద పోర్ట్రేట్ చేస్తున్నారండి కేవలం నా మీద. నాకు ఫ్యామిలీ ఉంటుంది కదండి, నాకు సఫర్ అవుతున్నారు. మా అమ్మ మా డాడీ సఫర్ అవుతున్నారు. నేనేదో తప్పు చేశాను అన్నట్టుగా సఫర్ అవుతున్నారు. కాపాడడానికి వెళ్తే నాకు ఇలా జరుగుతుంది. నిజంగా ఆ టైంలో కాపాడితే నువ్వు దేవుడిలో కనపడవేమో. మరి ఆ టైంకి వెళ్ళావు బాగానే వెళ్ళావు అని. అవునండి, తను చనిపోయింది కాబట్టి నా మీద పెట్టడానికి చూస్తున్నట్టు ఎలిగేషన్స్ వస్తున్నాయండి. ఇది రికార్డింగ్, వాయిస్ రికార్డింగ్ ఇవన్నీ కూడా మీరు మామూలు జనరల్గా చేస్తుంటారా? మీరే మాట్లాడినట్టున్నారు కదా మొత్తం రికార్డింగ్. మేము ఫైనాన్షియల్గా ఎవరికైనా సరే మాకు కలెక్షన్స్ వస్తాయి. సో ఈ రోజు పే చేస్తాను, రేపు పే చేస్తాను అని ఒక కాల్ రికార్డ్స్ మేము నోట్ చేసుకుంటాం. సో మళ్ళీ వాళ్ళు కాల్ చేసేటప్పుడు మేము ఎప్పుడు చెప్పాం, మేము చెప్పలేదు అనే మాటలు కూడా వస్తూ ఉంటాయి మా కలెక్షన్స్లో. సో మేము ఏం చేస్తామంటే అన్నోన్ నెంబర్ అనే ఉండదు, ఒక మొత్తం కాంటాక్ట్లో ఉన్న నెంబర్స్ కానీ అన్నోన్ నెంబర్స్ కానీ రికార్డ్ చేసుకుంటూనే ఉంటాం. తర్వాత వాళ్ళు ఇలా మాట్లాడారు అని వినిపించడానికి మేము పెట్టుకుంటాం. సో మేము అన్ని కాల్స్ కూడా అలాగే రికార్డ్ చేసుకుంటాం. ఫైనాన్షియల్గా ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. ఏ కాల్ వచ్చినా సరే ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. నిజంగా ఆడియో రికార్డ్ లేకపోతే మీ పరిస్థితి ఏంటని అందరూ అదే అనుకున్నాం. మా పరిస్థితి అది అనుకున్నాం, మేము మంచి చేయడానికే వెళ్ళినాం, కానీ మాకు దురదృష్టవశాత్తు ఇలాగా జరిగింది. నాగేంద్ర అప్పటి నుంచి టచ్లో రావడం, ఫోన్ పనిచేయడం కానీ ఏం రాలేదు. తర్వాత ఎటువంటి కాల్స్ రాలేదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా మాకు కాల్స్ అలాంటివి ఏమీ రాలేదు. ఇది ఆ పరిస్థితి. ప్రస్తుతం మనం చూసాం ఈ కేసులో అయితే అనేక మిస్టరీగా ఉంది. తను ఏదో బలవత్మరణానికి పాల్పడే ముందు ఈ నరేంద్ర అనే వ్యక్తికి ఫోన్ చేయడం, తను ఫోన్ చేస్తూ నేను చనిపోతున్నానని చెప్పడం, తోటి కొలిక్కి చేసిన నేపథ్యంలో తన నచ్చ చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఆడియో టేప్ కూడా చూసాం. తను నచ్చ చెప్పి తల్లి అన్న తర్వాత మందలిస్తారు, కుటుంబ సభ్యులు మందలిస్తుంటారు. ఈ విధంగా చేసుకోకు, నువ్వు వచ్చే స్టోర్కి వచ్చే ఆ యొక్క అక్కడి నుంచి ఆ యొక్క ఏదైతే అక్కడ ఉన్నటువంటి మూడు నుంచి బయటపడి అంటూ కూడా తనను ఎంతో ప్రయత్నం చేసినటువంటి ఆడియో టేప్లో క్లియర్గా ఉన్నాయి. ఆ విధంగానే చేసాం. ఆ రోజు జరిగినటువంటి తన అడ్రస్ కూడా లేదు, దొరబాబు కూడా చేశాడు. దొరబాబు అనే వ్యక్తి తను చెప్పి అడ్రస్ చెప్పిన నేపథ్యంలో సమీపంలో ఉన్నటువంటి చిన్నబాబు అనే వ్యక్తికి
అయితే చెప్పడం జరిగింది. చంద్రబాబు వెళ్ళి ఫోన్లో డైరెక్షన్ చేస్తూ తన అడ్రస్ చెప్తే ఆ విధంగా దొరబాబు చెప్పినటువంటి అడ్రస్ ప్రకారంగా ఇంటికెళ్ళి కాపాడే ప్రయత్నం చేసాం. అప్పటికే జరగవలసిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. ప్రిస్కిల్లా ఫోటో ఏదైతే పెట్టిందో ఆ ఫోటో ప్రకారంగా తను దొరబాబు కూడా అదే విషయం ఫోటో తనకు పెట్టింది. దొరబాబు కూడా పెట్టినట్టుగా తను కూడా కంగారపడి తన తోటి కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో నరేంద్ర కూడా ఫోన్ చేసి తను ఈ విధంగా చేస్తుందని కూడా చెప్పిన నేపథ్యంలోనే ఆ దగ్గరలో ఉన్నటువంటి చంద్రబాబు వెళ్ళి తనను కాపాడే ప్రయత్నం చేస్తూ ఈ విధంగా తనను కాపాడే ప్రయత్నం చేసి ఒక మంచి ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ విధంగా మాపై నా కుటుంబ సభ్యులు కావచ్చు అనేక మంది ఇటువంటి ఆరోపణలు చేయడం సరైనది కాదంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా సఫర్ అవుతున్నారు. ఈ విధంగా తను ఆ తోటి మాతో పాటు కలిసి పని చేసినటువంటి అమ్మాయి చాలా మంచి అమ్మాయి కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. అటువంటి అమ్మాయి మరి దొరబాబు అనే వ్యక్తి మరి ఏ విధంగా ఎక్కడ ఉన్నారో తెలియదు. మేము తన బజాజ్ కంపెనీలో పనిచేస్తుంది. ఒకే ఏదైనా షాప్లో వివిధ సంబంధించిన కంపెనీలు ఉంటాయి. అందులో భాగంగా తోడుగా పనిచేస్తుంది. వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఆర్డర్ వస్తే ఆ విధంగా తనకు వస్తుంటాయి. ఈ విధంగా వీళ్ళు ఒకరికొకరు దీన్నైతే వాళ్ళు కలిసి పనిచేస్తుంటారు. ఆ కలిసినటువంటి పరిచయంతోనే తనను కాపాడే ప్రయత్నం చేసాం. ఫోన్లో తను రిక్వెస్ట్ చేసాం అక్కడి నుంచి వచ్చేయని కూడా చిన్నబాబును కూడా పంపించాను. ఆ పంపించిన నేపథ్యంలో అప్పటికే తను చనిపోయి ఈ విధంగా బలవత్మరణానికి యాంగింగ్ అయింది. చుట్టుపక్కల కుటుంబ సభ్యులు అందరూ కూడా చెప్పే లోపలనే తనని పోలీసులు కూడా వచ్చారు. హాస్పిటల్కి తీసుకొచ్చి తనకి అప్పటికే తను చనిపోయిన నేపథ్యంలో తనకి సిపిఎస్ కూడా చేసాం. ఆ సిపిఆర్ కూడా చేసిన నేపథ్యంలో తను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి పోస్ట్ మార్టం కూడా పోలీసులు మొత్తం అందరూ కూడా వచ్చి అప్పటికే తను చనిపోయినట్టుగా కూడా వైద్యులు కూడా నిర్ధారించారు. ఈ విధంగా తనను జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో మాకు ఎటువంటి సంబంధం లేదు. తనను కాపాడే ప్రయత్నం మాత్రమే చేస్తాం. దొరబాబు అనే వ్యక్తికి మరి తనకి ఎటువంటి సంబంధం ఉందన్నది కూడా మాకైతే తెలియదని కూడా చెప్పుకొస్తున్నారు. మరో పక్కన కుటుంబ సభ్యులు ఏదైతే చంద్రబాబు పైన అలాగే నరేంద్ర పైన కూడా ఈ విధంగా అనేక ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇదే విషయాన్ని పోలీసులు కూడా చెప్పాం. మాకు సంబంధించిన ఆడియో టేపులు కూడా వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. జరిగినటువంటి ఘటనలో మాకు ఎటువంటి సంబంధం లేదు. తన కాపాడే ప్రయత్నానికి వెళ్ళి మంచికి చేయడానికి వెళ్తే ఈ విధంగా చెడు ఎదురవుతుందంటూ కూడా వాళ్ళ చేదు అనుభవంతో వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి కేసులు ఎందుకు వెళ్ళామంటూ కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా ఇద్దరు కూడా చంద్రబాబుతో పాటు నరేంద్ర కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ఏదైతే గొల్లపూడిలో అలాగే రైల్వే స్టేషన్ సమీపంలో ఈ యొక్క ఏదైతే బజాజ్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ప్రిస్కిల్లా మృతిపై అయితే ఈ విధంగా కుటుంబ సభ్యుల ఆరోపణలు ఎలా ఉంటే ఆ రోజు జరిగినటువంటి ఘటన ఏంటనేది కూడా క్లియర్గా ఆర్టీవీతో వాళ్ళ అభిప్రాయాన్ని కూడా పంచుకుని మాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా వీళ్ళంతా కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా చూడాలి. దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దొరబాబు అనే వ్యక్తి ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణంగా కూడా తెలుసుకొస్తుంది. కుటుంబ సభ్యులు ఇదే విషయం తెలుసు. తల్లి మందలించిన నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. దీనిపై మరి కేసు ఏ విధంగా ముందుకెళ్తుంది, పోలీసులు ఇన్వెస్టిగేషన్లో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి.